खुशी में गा रहा है वाह बाबा वाह। गोद में मिली है हमको आपकी पनाह, गोद में मिली है हमको आपकी पनाह। मन खुशी में गा रहा है वाह बाबा वाह। गोद में मिली है हमको आपकी पनाह, गोद में मिली है हमको आपकी पनाह। वाह बाबा वाह बाबा वाह बाबा। नैनों में है दिव्य नजारे, मन में मौजों की लहरें। आनंद सागर में हम उतर गए गहरे। नैनों में है दिव्य नजारे, मन में मौजों की लहरें। आनंद सागर में हम उतर गए गहरे। अपार खुशी मिली है हमको, रही ना उसकी थाह, रही ना उसकी थाह, रही ना उसकी थाह, रही ना उसकी थाह। वाह बाबा वाह बाबा वाह बाबा। प्रभु प्रेम का आशियाना जब से हमें मिला है। उम्मीदों के फूल खिले हैं, गुलशन खिला खिला है। प्रभु प्रेम का आशियाना जब से हमें मिला है। उम्मीदों के फूल खिले हैं, गुलशन खिला खिला है। जीवन जगमग हो गया, रोशन हो गई राह, रोशन हो गई, रोशन हो गई राह, रोशन हो गई। वाह बाबा वाह बाबा वाह बाबा वाह बाबा।
खुशी में गा रहा है वाह बाबा वाह। गोद में मिली है हमको आपकी पनाह, गोद में मिली है हमको आपकी पनाह। वाह बाबा वाह बाबा वाह बाबा। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి ప్రతిరోజు నేర్పిస్తున్న చదువును ఎప్పుడూ మిస్ చేయరాదు. ఈ చదువు ద్వారానే లోపల సంశయాలు దూరం అవుతాయి. ప్రశ్న: తండ్రి మనస్సును గెలుచుకునే యుక్తి ఏది? జవాబు: తండ్రి మనసును గెలుచుకునేందుకు ఎంతవరకు సంగమయుగం ఉంటుందో అంతవరకు తండ్రి వద్ద ఏదీ దాచకండి. మీ క్యారెక్టర్పై పూర్తి గమనం ఉంచండి. ఒకవేళ ఏదైనా పాపకర్మ జరిగినట్లయితే అవినాశి సర్జన్కి చెప్పి తేలికైపోండి. తండ్రి ఏ శిక్షణ ఇస్తూ ఉన్నారో అదే వారు చూపించే దయా, కృప లేక ఆశీర్వాదము. తండ్రి నుండి దయా, కృపను వేడుకునేందుకు బదులు స్వయంపై కృప చూపించండి. ఇలా పురుషార్థం చేసి తండ్రి హృదయాన్ని గెలవండి. ఓం శాంతి. కొత్త ప్రపంచంలో సుఖము, పాత ప్రపంచంలో దుఃఖము ఉంటుందని ఇప్పుడు ఆత్మీక పిల్లలకి తెలుసు. దుఃఖం ఉన్నప్పుడు అందరూ దుఃఖీలుగా అవుతారు, సుఖం ఉన్నప్పుడు అందరూ సుఖంగా ఉంటారు. సుఖ ప్రపంచంలో దుఃఖానికి నామరూపాలు ఉండవు, దుఃఖ ప్రపంచంలో సుఖానికి నామరూపాలు ఉండవు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ పుణ్యానికి నామరూపాలు ఉండవు, ఎక్కడ పుణ్యం ఉంటుందో అక్కడ పాపానికి నామరూపాలు ఉండవు. ఆ స్థానాలు ఏవి? మొదటిది సత్యయుగము, రెండవది కలియుగము. ఇది పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు దుఃఖ సమయము పూర్తి అవుతుంది. సత్యయుగం కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మనము పతిత చీచీ ప్రపంచం నుండి ఆ వైపు సత్యయుగం అంటే రామరాజ్యానికి వెళ్తూ ఉన్నాము. నూతన ప్రపంచంలో సుఖము, పాత ప్రపంచంలో దుఃఖము ఉంటుంది. సుఖాన్ని ఇచ్చేవారు దుఃఖాన్ని ఇవ్వరు. బాబా సుఖం ఇస్తారు, దుఃఖము మాయా రావణ్ ఇస్తాడు. ఈ శత్రువు బొమ్మను ప్రతి సంవత్సరము తగలబెడతారు, దుఃఖాన్ని ఇచ్చేవారిని సదా తగలబెడతారు. అతని రాజ్యము పూర్తి అయినప్పుడు సదాకాలానికి అతని రాజ్యము సమాప్తమవుతుంది. పంచవికారాలే అందరికీ ఆది మధ్యాంత దుఃఖాన్ని ఇస్తూ వస్తాయి. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నా మేం బాబా వద్దకు వెళ్ళాలని మీ బుద్ధిలో ఉండాలి. రావణుని మీరు తండ్రి అని అనరు. రావణుణ్ణి పరంపిత పరమాత్మ అని ఎవరైనా అనడాన్ని ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడూ లేదు. లంకలో రావణుడు ఉండేవాడని కొందరు అనుకుంటారు. ఈ పూర్తి ప్రపంచాన్నే లంక అని తండ్రి చెప్తూ ఉన్నారు. వాస్కోడి గామా స్టీమర్ ద్వారా, బోట్ ద్వారా పర్యటించి వచ్చారని చెబుతారు. ఆయన పర్యటించిన సమయంలో విమానాలు మొదలైనవి ఏమీ లేవు. రైళ్లు కూడా ఆవిరి ద్వారా నడిచేవి. విద్యుత్తు వేరే విషయము. ప్రపంచం ఒక్కటే, అదే కొత్తదిగా, అదే పాతదిగా అవుతుందని తండ్రి చెప్తూ ఉన్నారు. స్థాపన, పాలన, వినాశనం అని అనరాదు. మొదట స్థాపన, తర్వాత వినాశము, తర్వాత పాలన. ఇది సరైనది. తర్వాత రావణుని పాలన ప్రారంభమవుతుంది. అది అసత్యపరులుగా, వికారీ పతితులుగా చేసే పాలన. దీని ద్వారా అందరూ దుఃఖీలుగా అవుతారు.
తండ్రి ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు. ఇక్కడ తమో ప్రధానంగా అయిన కారణంగా తండ్రినే సర్వవ్యాపి అని అంటారు. ఎలా అయ్యారో చూడండి. నడుస్తూ తిరుగుతూ మీ బుద్ధిలో ఉండాలి. చాలా సహజమైనది. ఇది కేవలం పరమాత్మ లేచి అల్లాను స్మృతి చేయండని ముసల్మాన్లు కూడా చెప్తారు. స్వయం వారు కూడా ఉదయమే లేస్తారు. అల్లా లేక ఖుదాని స్మృతి చేయండని వారు కూడా చెప్తారు. తండ్రిని స్మృతి చేయండి అని మీరు చెప్తారు. బాబా అను శబ్దము చాలా మధురమైనది. అల్లా అని చెప్పడం వల్ల ఆస్తి గుర్తుకు రాదు. తండ్రి అని అనడం వల్ల ఆస్తి స్మృతిలోకి వస్తుంది. ముస్లిమ్స్ తండ్రి అని అనరు. వారు అల్లా మియా అని అంటారు. మియా బీబీ భార్య భర్తలు. ఈ శబ్దాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. పరంపిత పరమాత్మ అని అన్నప్పుడు శివలింగం గుర్తుకొస్తుంది. యూరోప్ వాసులు గాడ్ ఫాదర్ అని అంటారు. భారతదేశంలో రాళ్ళు రప్పలను కూడా భగవంతుడని అనుకుంటారు. శివలింగం కూడా రాతిదే ఉంటుంది. రాయిలో భగవంతుడు ఉన్నాడని అనుకుంటారు. భగవంతుణ్ణి స్మృతి చేసినప్పుడు రాయే ఎదురుగా కనిపిస్తుంది. రాయినే భగవంతుడనే అనుకుని పూజలిస్తారు. రాయి ఎక్కడి నుండి వస్తుంది? కొండలపై నుండి ప్రవహించే నీటి ప్రవాహంలో పడుతూ పడుతూ గుండ్రంగా నున్నగా తయారవుతుంది. తర్వాత సహజమైన గుర్తుగా కూడా తయారవుతుంది. దేవీ దేవతల విగ్రహాలు అలా కావు. రాతిని చెక్కి చెక్కి చెవులు, ముక్కు, కళ్ళు మొదలైనవి సుందరంగా తయారు చేస్తారు. చాలా ఖర్చు చేస్తారు. శివబాబా మూర్తికి ఖర్చులు మొదలైనవి ఏమీ ఉండవు. మేమే చైతన్యంలో దేవీ దేవతలుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకోగలిగినారు. చైతన్యంలో ఉన్నప్పుడు పూజలు మొదలైనవి జరగవు. ఎప్పుడు రాతి బుద్ధి కలవారిగా అవుతారో అప్పుడు రాతిని పూజిస్తారు. చైతన్యంగా ఉన్నప్పుడు పూజ్యులుగా ఉంటారు. తర్వాత పూజారులుగా అవుతారు. అక్కడ పూజారీలు ఉండరు. రాతి మూర్తులు కూడా ఉండవు. అవసరమే ఉండదు. ఎవరైతే చైతన్యంగా ఉండేవారో వారి స్మృతి చిహ్నం కొరకు రాతి విగ్రహాలను ఉంచుతారు. ఈ దేవతల జీవన కథ ఏమిటో ఇప్పుడు మీకు తెలిసింది. మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. ఈ చక్షువు లభించేందుకు ముందు మీరు రాతి బుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి ద్వారా లభిస్తున్న జ్ఞానం ఒక్కటే. స్వీకరించేవారు నెంబర్ వారుగా ఉన్నారు. మీ రుద్రమాల కూడా ఈ ధారణ అనుసారంగానే తయారవుతుంది. ఒకటి రుద్రమాల, రెండవది రుండుమాల. ఒకటి సోదరులది, మరొకటి సోదరి సోదరులది. ఆత్మలైన మేము చాలా సూక్ష్మమైన బిందువులమని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రమని మహిమ కూడా ఉంది. ఆత్మలమైన మనము చైతన్యమైన చైతన్యమైన వారమని, చిన్న నక్షత్రంగా ఉంటామని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు మొదట చాలా చిన్న పిండంగా ఉంటుంది. తర్వాత ఎంత పెద్దదిగా అవుతుంది. అదే ఆత్మ ఈ శరీరం ద్వారా అవినాశి పాత్రను అభినయిస్తుంది. శరీరాన్నే అందరూ స్మృతి చేయడం ప్రారంభిస్తారు. ఈ శరీరమే మంచిగా చెడుగా ఉండడం వల్ల అందరినీ ఆకర్షిస్తుంది. ఆత్మాభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. సత్యయుగంలో ఎవ్వరూ చెప్పరు. ఈ జ్ఞానం ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే ఆత్మ ఇప్పుడు పతితంగా అయింది. పతితమైన కారణంగా ఏ పని చేసినా అదంతా ఉల్టాగానే అవుతుంది. బాబా సుల్టా కర్మను చేయిస్తారు.
రావణుడు ఉల్టా కర్మ చేయిస్తాడు. బాబాను సర్వవ్యాపి అని అనడం అన్నిటికంటే ఉల్టా కర్మ. ఆత్మ ఏ పాత్రను అభినయిస్తుందో అది అవినాశి, కాల్చబడదు. దానికి పూజ జరుగుతుంది. శరీరం కాలుతుంది. ఆత్మ శరీరాన్ని వదిలేసినప్పుడు శరీరాన్ని కాలుస్తారు. ఆత్మ వేరే ఒక శరీరంలో ప్రవేశిస్తుంది. ఆత్మ లేకుంటే శరీరాన్ని 2 రోజులు కూడా ఉంచుకోలేము. కొందరు శరీరానికి ఔషధాలు పూసి ఉంచుతారు. కానీ ఏమి లాభము? ఒక క్రైస్తవు అతని శరీరాన్ని ఇప్పుడు కూడా అలానే ఉంచారు. అతనికి మందిరం కట్టించారు. ఎవ్వరికీ చూపించరు. కేవలం వాళ్ళ పాదాలు మాత్రమే చూపిస్తారు. ఎవరు ఆ కాళ్ళను తాకుతారో వారికి అనారోగ్యం రాదని అంటారు. ఆ పాదాలు ముట్టడం వల్ల అనారోగ్యం తగ్గినట్లయితే వారి కృప అని భావిస్తారు. నిశ్చయ బుద్ధి ఉండడం వల్ల కొద్దిగా లాభం ఉంటుంది. పెట్టిన భావనకు ఫలితం లభిస్తుంది. నిశ్చయం ఉంటే కొంచెమైనా లాభం లభిస్తుంది. నిజంగా ఒకవేళ అలా జరిగినట్లయితే చాలామంది అక్కడకు వెళ్ళేవారు. పెద్ద మేళానే జరిగేది. బాబా కూడా ఇక్కడికి వచ్చారు. అయినా చాలా ఎక్కువ మంది లేరు. అందరూ వచ్చేందుకు స్థలం కూడా లేదు. అందరూ వచ్చే సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు వినాశం జరుగుతుంది. ఇది కూడా తయారైన డ్రామా. దీనికి ఆది మధ్యాంతాలు లేవు. ఎప్పుడైతే వృక్షం శిథిలావస్థకు చేరుకుంటుందో, అంటే తమో ప్రధానమైపోతుందో, అప్పుడు వృక్షము పరివర్తన అవుతుంది. ఇది ఎంత పెద్ద అనంతమైన వృక్షము. ఎవరు మొదటి నెంబర్లో వెళ్ళాలో వారే మొదట వస్తారు. నెంబర్ వారుగా వస్తారు కదా. సూర్యవంశీయులందరూ ఒక్కటిగా రారు. చంద్రవంశీయులు కూడా ఒకేసారి రారు. నెంబర్ వారు మాల అనుసారంగానే వస్తారు. పాత్రధారులందరూ ఒకేసారి ఎలా వస్తారు? అలా వస్తే ఆట చెడిపోతుంది. ఇది చాలా ఖచ్చితంగా తయారైన డ్రామా. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి. ఇతర సత్సంగాలలో అయితే వేరే ఇతర మాటలు బుద్ధిలోకి వస్తాయి. ఒక్క ఈ చదువు ద్వారానే మీ సంపాదన జరుగుతుంది. ఆ శాస్త్రాలు మొదలైన వాటిని చదవడం వలన సంపాదన జరగదు. కొన్ని మంచి గుణాలు అలవడతాయి. గ్రంథమును చదివేందుకు కూర్చునే వారంతా నిర్వికారులని కాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ ప్రపంచంలో అందరూ భ్రష్టాచారంతోనే జన్మిస్తారు. అక్కడ జన్మ ఎలా జరుగుతుందని మిమ్మల్ని చాలామంది ప్రశ్నిస్తారు. అక్కడ పంచవికారాలే ఉండవు. యోగ బలంతో పిల్లలు జన్మిస్తారని చెప్పండి. కొడుకు రానున్నాడని ముందే సాక్షాత్కారం అవుతుంది. అక్కడ వికారాల మాటే ఉండదు. ఇక్కడైతే చిన్న పిల్లల్ని కూడా మాయ కింద పడవేస్తుంది. కొంతమంది పిల్లలు తండ్రికి వినిపిస్తారు కూడా. వినిపించకపోతే 100 రెట్లు శిక్ష లభిస్తుంది. తండ్రి పిల్లలందరికీ చెప్తూ ఉన్నారు, ఏదైనా పాపకర్మ జరిగితే తక్షణమే తండ్రికి తెలియచేయాలి. తండ్రి అవినాశీ వైద్యులు. వారికి వినిపించడం ద్వారా తేలికైపోతారు. ఎంతవరకు సంగమయుగం ఉంటుందో అంతవరకు తండ్రి వద్ద ఏదీ దాచరాదు. ఏదైనా దాచితే తండ్రి హృదయాన్ని గెలవలేరు. ఆధారమంతా పురుషార్థం పైనే ఉంది. స్కూలుకు రాలేదంటే స్వభావాలు పరివర్తన ఎలా అవుతాయి? ఈ సమయంలో అందరి స్వభావాలు చెడిపోయి ఉన్నాయి. వికారమే మొదటి నెంబర్ చెడు స్వభావము. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలారా, కామ వికారము మీ శత్రువు.
ఇంతకుముందు కూడా ఈ గీతా జ్ఞానాన్ని విన్నాము, కానీ ఈ విషయాలన్నీ అర్థమయ్యేవి కావు. తండ్రి నేరుగా గీతను వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు దివ్య బుద్ధిని ఇచ్చారు. భక్తిని గురించి వింటే భక్తి కాలంలో ఏమేమో చేశాం కదా అని నవ్వు వస్తుంది. ఇప్పుడు తండ్రి ఇచ్చే శిక్షణలో దయా, కృప లేక ఆశీర్వాదాల మాటే లేదు. స్వయం పైనే దయ కృప చూపించుకోవాలి, లేక స్వయాన్ని ఆశీర్వదించుకోవాలి. తండ్రి ప్రతి పుత్రుని ద్వారా పురుషార్థం చేయిస్తారు. కొందరు బాగా పురుషార్థం చేసి తండ్రి హృదయాన్ని గెలుచుకుంటారు. కొందరు పురుషార్థం చేస్తూ చేస్తూ చనిపోతారు కూడా. బాబా పిల్లలందరినీ ఒకేలా చదివిస్తారు, కానీ అప్పుడప్పుడు బాబా ద్వారా ఎటువంటి గుప్తమైన పాయింట్లు వెలువడతాయంటే వెనుకటి సంశయాలన్నీ తొలగిపోతాయి. పురుషార్థంలో స్థిరమైపోతారు. అందుకే ఈ చదువును ఎప్పుడూ మిస్ చేయరాదు. బాబా స్మృతియే ముఖ్యమైనది. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఎవరైనా ఏమైనా చెడు వినిపిస్తే విని విననట్లు ఉండిపోవాలి. చెడు వినకండి. శ్రేష్ఠ పదవిని పొందాలి అంటే మాన అవమానాలు, సుఖ దుఃఖాలు, ఓటమి గెలుపులు అన్నిటినీ సహించాలి. తండ్రి చాలా యుక్తులు తెలియచేస్తారు, కానీ పిల్లలు తండ్రి మాటలను కూడా విని విననట్లుంటే ఏ పదవి పొందుతారు? ఎంతవరకు అశరీరులుగా అవ్వరో అంతవరకు ఏదో ఒక చిన్న పెద్ద దెబ్బలు తగులుతూనే ఉంటాయి. తండ్రి చెప్పింది వినలేదంటే తండ్రిని అగౌరవపరిచినట్లే. అయినా తండ్రి చెప్తూ ఉన్నారు, సదా జీవించి ఉండండి, తండ్రిని స్మృతి చేసి శ్రేష్ఠ పదవిని పొందండి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग, डबल नमस्ते. ధారణ: ఎవరైనా ఉల్టా సుల్టాగా మాట్లాడితే విని విననట్లుండిపోవాలి. చెడు వినకు. సుఖ దుఃఖాలు, మాన అవమానాలు అన్నీ సహించాలి. తండ్రి ఏదైతే వినిపిస్తూ ఉన్నారో దానిని విని విననట్లుండి తండ్రిని అగౌరవపరచరాదు. మాయా దెబ్బల నుండి రక్షింపబడేందుకు అశరీరులుగా ఉండే అభ్యాసం తప్పకుండా చేయాలి. వరదానము: తండ్రి సమానం దయాహృదయులుగా అయ్యి అందరినీ క్షమించి స్నేహంనిచ్చే మాస్టర్ దాతా భవ. ఎలాగైతే తండ్రిని దయాహృదయులు, మెర్సిఫుల్ అని అంటారో అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయాహృదయులు. ఎవరైతే దయాహృదయులుగా ఉంటారో వారే కళ్యాణము చేయగలుగుతారు. అకళ్యాణం చేసేవారిని కూడా క్షమించగలరు. వారు మాస్టర్ స్నేహసాగరులుగా ఉంటారు. వారి వద్ద స్నేహము తప్ప వేరే ఏదీ ఉండదు. వర్తమాన సమయంలో సంపద కంటే కూడా స్నేహం యొక్క అవసరం ఎక్కువగా ఉంది. అందువల్లే మాస్టర్ దాతగా అయ్యి అందరికీ స్నేహం ఇస్తూ వెళ్ళండి. ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళరాదు. స్లోగన్: తీవ్ర పురుషార్థిగా అవ్వాలనే కోరిక ఉంటే ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ దారి లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.
मन की आँखों से हर पल ही तुझको देखूं, मन की आँखों से हर पल ही तुझको देखूं। बाबा खड़े हैं पास मेरे, दिल से दुआएं मांगो। बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे। मन की आँखों से हर पल ही तुझको देखूं, मन की आँखों से हर पल ही तुझको देखूं। बाबा खड़े हैं पास मेरे, दिल से दुआएं मांगो। बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे। देखूं मैं जहाँ भी रूप तेरा ही सामने आए, वर्षा वरदानों की मेरे मन पे तू बरसाए। रूहानी दृष्टि दे दे, रूहानी दृष्टि दे दे, इतनी दुआएं मांगो। मन की आँखों से हर पल ही तुझको देखूं। बाबा खड़े हैं पास मेरे, दिल से दुआएं मांगो। बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे। नित दिन हर पल पल साथ तेरे मैं मिलन मनाऊं। ख्वाबों ख्यालों में तुझे अपने ही पास में पाऊं। जीवन के हर मोड़ पे तेरा, जीवन के हर मोड़ पे तेरा साथ मैं तो मांगूं। मन की आँखों से हर पल ही तुझको देखूं, मन की आँखों से हर पल ही तुझको देखूं। बाबा खड़े हैं पास मेरे, दिल से दुआएं मांगो। बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे। मन की आँखों से हर पल ही तुझको दे